హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. శ్యామ్ సార్స్ వొకాబులరీలోకి వెళ్దామా? మీరు మీ వొకాబులరీ నోట్బుక్తో రెడీగా ఉండాలి. ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళ కోసం చెప్తున్నాను. మీరు వొకాబులరీ నోట్బుక్ ఒకటి పక్కన పెట్టుకోండి. ఈ వీడియో చూస్తున్నంతసేపు నేను ఎప్పుడు వొకాబులరీ చెప్పినా కూడా వెంటనే వీడియో పాజ్ చేసుకుని ఆ వొకాబులరీని మీ నోట్బుక్లో రాసుకోండి. సరే, ఇక స్టార్ట్ చేద్దాం. హిందూ న్యూస్ పేపర్ జూన్ 13th చూస్తున్నాము. ఎడిటోరియల్ కాలంలో ఎలక్షన్స్కు సంబంధించిన ఫస్ట్ ఆర్టికల్ వచ్చింది. హై ఎక్స్పెక్టేషన్స్ అనే పేరుతో. ఇది ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్కు సంబంధించిన ఆర్టికల్. నేను ఈ ఆర్టికల్ని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, వొకాబులరీ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఆర్టికల్లో అరౌండ్ 10 ఇంపార్టెంట్ వర్డ్స్ అయితే వచ్చాయి. అవేంటో చూద్దాం. వొకాబులరీ నెంబర్ 1, వెసిల్లేషన్స్ అనే ఆర్టికల్ వచ్చింది. మీరు ఆ సెంటెన్స్ చదివినా కూడా మీకు ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వొకాబులరీ వెసిల్లేషన్? చూడండి. ఈ సెంటెన్స్ ప్రకారం వెసిల్లేషన్ అంటే ఏంటో తెలుసా? ఒక డైలమా లాగా. ఈ సెంటెన్స్ ప్రకారం వెసిల్లేషన్ అంటే ఒక డైలమా. సో, ఈ సెంటెన్స్ ప్రకారం వెసిల్లేషన్ అంటే డైలమా. సెకండ్ వొకాబులరీ చూడండి. ప్లేగ్ అనే వొకాబులరీ వచ్చింది. సింపుల్‌గా చెప్తాను. ఈ సెంటెన్స్ ప్రకారం ప్లేగ్డ్ అంటే ట్రబుల్డ్, చాలా ఇబ్బంది పెట్టిన. ఈ సెంటెన్స్ ప్రకారం ప్లేగ్ అంటే ట్రబుల్డ్. వెసిల్లేషన్స్ అంటే ఏమన్నా నేను? డైలమా అన్నాను. కన్‌ఫ్యూజన్ అని కూడా రాసుకోవచ్చు. థర్డ్ వొకాబులరీ చూడండి. యాంటిసిపేట్. ఐయామ్ ష్యూర్ ఎవ్రీబడీ నోస్ దిస్ వొకాబులరీ. యాంటిసిపేట్ అంటే ప్రెడిక్ట్. జరగబోయేదాన్ని ముందే ఊహించి చెప్పడం. ప్రెడిక్ట్ చేయడం. యాంటిసిపేట్ అంటే ప్రెడిక్ట్. తర్వాత వొకాబులరీ చూడండి. అకార్డెడ్ అన్నారు. ఏమన్నారు? అకార్డెడ్. ప్రిపోజిషన్స్ క్లాస్‌లో కూడా వస్తుంది. అకార్డెడ్ ఎప్పుడొచ్చినా టు అనే ప్రిపోజిషన్ వస్తుంది. ఈ సెంటెన్స్ ప్రకారం అకార్డెడ్ టు అంటే గివెన్ టు అని రాసుకోండి. ఎవరికైతే ఇచ్చామో దాన్ని అకార్డెడ్ టు అంటారు. అంటే గివెన్ టు. నేను ఎందుకు ఈ సెంటెన్స్ ప్రకారం అని చెప్తున్నానంటే, వొకాబులరీకి కొన్నిసార్లు మల్టిపుల్ మీనింగ్స్ ఉండొచ్చు. ఇక తర్వాత వొకాబులరీ చూడండి. ఇక్కడ ఏమన్నారంటే నెజిల్డ్ అన్నారు. ఈ సెంటెన్స్ ప్రకారం నెజిల్డ్ అంటే ఏంటంటే, ఒక చోట ఉండడం అని అర్థం. నెజిల్డ్ అంటే లై. ఎగ్జిస్ట్ అని రాయండి లేకపోతే. ఉండడాన్ని ఏమంటాము? ఎగ్జిస్ట్ అంటాం. తర్వాత వొకాబులరీ రీవైటలైజ్. రీవైటలైజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకేదైనా ఒక ప్రాబ్లమ్ వచ్చింది. ఆ ప్రాబ్లమ్ నుంచి మళ్ళీ మనం రికవర్ అవుతాం చూసారా? రికవర్ అయ్యి ఏం చేస్తాము? ఎనర్జీని తిరిగి సంపాదిస్తాం. దాన్ని రీగెయిన్ ది ఎనర్జీ అని రాసుకోండి. కోల్పోయిన ఎనర్జీని, కోల్పోయిన హ్యాపీనెస్‌ని మళ్ళీ తిరిగి తెచ్చుకోవడం. ఈ సెంటెన్స్ ప్రకారం రీవైటలైజ్ అంటే ఏంటి? రిగెయిన్ ది ఎనర్జీ బ్యాక్. ఓకేనమ్మా? ఇలా చూసుకుంటూ వెళ్తే తరువాత స్టాల్డ్ అనే వొకాబులరీ వచ్చింది. యెస్, అదేం పెద్ద కష్టమైన వర్డ్ కాదు. అయినా కూడా చెప్తున్నాను. స్టాల్డ్ అంటే ఆగిపోవడం. స్టాప్డ్. స్టాల్ అంటే ఆగిపోవడం. స్టాప్డ్. ప్రెడిసర్ అంటే తెలుసు కదా! ఎవరైతే ముందున్నారో వాళ్ళని ప్రెడిసర్ అంటాం. సక్సెసర్ అంటే తర్వాత వచ్చేవాళ్ళు. ప్రెడిసర్ అంటే ముందొచ్చేవాళ్ళు. ఈ సెంటెన్స్ ప్రకారం ఇంపరేటివ్ అంటే అర్థం ఏంటంటే చాలా ఇంపార్టెంట్. వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఏమంటాం? ఇంపరేటివ్. లేదంటే ఇంపార్టెంట్ థింగ్‌ని ఏమంటాం? ఇంపరేటివ్. ఇప్పుడు మనం వొకాబులరీ నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ కదా! అది చెప్పడానికి ఏం చెప్తాం మనం? ఇట్ ఈస్ ఇంపరేటివ్ టు లెర్న్ వొకాబులరీ అంటాం మనం. ఇక ఇనాక్ట్ చేయడం అంటే ఒక లాని పాస్ చేయడం. లేదా ఒక లాని తయారు చేయడం. ఇనాక్ట్ ఏ లా అంటాం. అంటే మేక్ ఏ లా అని రాయండి. ఒక చట్టాన్ని తయారు చేయడాన్ని ఏమంటాం? ఇనాక్ట్ ఏ లా. ఇడియమ్స్ క్లాస్‌లో మనం చాలా సార్లు ఇది చెప్పుకున్నాము. ఈరోజు ఇదే మనకి ఇడియమ్. ఫ్లిప్ ఫ్లాప్ అంటే ఏంటంటే రివర్స్ అని రాసుకోండి. అంటే ఎగ్జాక్ట్ ఆపోజిట్‌గా మారిపోవడం అనమాట. అంటే నిన్న నా ఫ్రెండ్ ఏమన్నాడంటే, "నాకు సినిమాలంటే చాలా ఇష్టం" అన్నాడు. కానీ ఈరోజు ఏమన్నాడంటే, "అస్సలు నేను సినిమాలే చూడను. నాకు సినిమాలంటే ఇష్టం లేదన్నాడు." అంటే వాడు చెప్పింది వాడే పూర్తిగా రివర్స్‌లో మాట్లాడాడు. దాన్ని ఫ్లిప్ ఫ్లాప్ అంటాము. ఇక చాలా ఇంపార్టెంట్ వొకాబులరీ వచ్చింది. అదేంటంటే డెట్రిమెంట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వొకాబులరీ డెట్రిమెంట్? డెట్రిమెంట్ అంటే చాలా ప్రమాదకరమైన. వెరీ డేంజరస్ అని రాయండి. ఓకేనా? వెరీ డేంజరస్. ఇక డాంపనర్ అంటే ఒక రకంగా చెప్పాలంటే హర్డిల్, ఆటంకం అంటాం చూసారా?
ఆటంకం. హర్డిల్ అని రాయొచ్చు. లేదంటే చెప్పాలంటే సంథింగ్ దట్ డిస్కరేజెస్ అని కూడా రాయొచ్చు. ఏదైతే మనని వెనక్కి లాగుతోందో దాన్ని డాంపనర్ అంటాం. చాలా ఇంపార్టెంట్ ఇది. ప్రిపోజిషన్స్ క్లాస్‌లో కూడా వస్తుంది. రీలింగ్ ఫ్రమ్. సింపుల్‌గా చెప్పాలంటే రీలింగ్ ఫ్రమ్ అంటే సఫర్ ఫ్రమ్ అని రాయండి. ఏ సమస్యతో అయితే మనం బాధపడుతున్నామో దాన్ని రీలింగ్ ఫ్రమ్ అంటాం. సఫరింగ్ ఫ్రమ్, రీలింగ్ ఫ్రమ్, సఫరింగ్ ఫ్రమ్. అలా మీరు ఎగ్జాంపుల్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఇంపెండింగ్ అంటే రాబోతున్న, గోయింగ్ టు హ్యాపెన్ జరగబోతున్న. జనరల్‌గా ఇంపెండింగ్ ప్రాబ్లమ్స్ అంటాం. అంటే ద అప్‌కమింగ్ ప్రాబ్లమ్స్ అని రాయండి. ఇంపెండింగ్ అంటే ద అప్‌కమింగ్ ప్రాబ్లమ్. ద ప్రాబ్లమ్ విచ్ ఈస్ గోయింగ్ టు కమ్ వెరీ సూన్. స్టాగ్నేషన్ అంటే ఎటువంటి ప్రోగ్రెస్ లేకుండా అలా ఉండిపోవడం అనమాట. సో, స్టాగ్నేషన్ అంటే నో ప్రోగ్రెస్ అని రాయండి. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అంటామే అలా. స్టాగ్నేషన్ అంటే నో ప్రోగ్రెస్. ఎటువంటి చేంజ్ లేకపోవడం. నో ప్రోగ్రెస్ అని రాయొచ్చు. అంతేనాన్న? ఇంకా ఇంకొక వొకాబులరీ ఉంది అది చెప్తాను చూడండి. ప్రెస్సింగ్ అంటే చాలా ఇంపార్టెంట్ అని వస్తుంది. ఈ సెంటెన్స్ ప్రకారం ప్రెస్సింగ్ అంటే వెరీ ఇంపార్టెంట్. కన్సర్న్ అంటే ఏంటి? ప్రాబ్లమ్. కన్సర్న్ అంటే ఇష్యూ. ప్రెస్సింగ్ అంటే వెరీ ఇంపార్టెంట్. సీరియస్ అని కూడా అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వొకాబులరీ నేర్చుకోవడం అనేది చాలా ప్రెస్సింగ్ థింగ్‌గా నేను చెప్తాను. ఇన్ టుడేస్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లెర్నింగ్ వొకాబులరీ ఈస్ ఏ ప్రెస్సింగ్ కన్సర్న్. సో, వెరీ ఇంపార్టెంట్ కన్సర్న్. ఓకేనా? ప్రెస్సింగ్ అంటే ఏంటి? వెరీ ఇంపార్టెంట్. సో, ఈరోజు వొకాబులరీ కంప్లీట్ అయింది. శ్యామ్ సార్స్ వొకాబులరీ ప్రోగ్రామ్‌లో ఈరోజు కొన్ని వొకాబులరీ నేర్చుకోవడం జరిగింది. సో, ఎప్పటిలాగే నేను కొన్ని టాస్క్ ఇస్తాను. మీరు ఆ టాస్క్‌ని కంప్లీట్ చేయండి. నేను ఈరోజు చెప్పిన వర్డ్స్‌లో ఒక 3 వర్డ్స్ చెప్తాను. ఆ 3 వర్డ్స్‌తో ఒక్కొక్క వర్డ్‌తో ఒక్కొక్క ఎగ్జాంపుల్ తయారు చేసి కామెంట్ సెక్షన్‌లో మెసేజ్ చేయండి. ఐ వాంట్ టు స్టార్ట్ విత్ ద లాస్ట్ వర్డ్ దట్ ఈస్ ప్రెస్సింగ్. ప్రెస్సింగ్ అంటే ఏమన్నాను? చాలా ఇంపార్టెంట్ లేదా చాలా సీరియస్. నేను మీకు అర్థం అవ్వడం కోసం ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ఇన్ టుడేస్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లెర్నింగ్ వొకాబులరీ ఈస్ ఎ ప్రెస్సింగ్ కన్సర్న్. ఓకేనా? సో, వెరీ ఇంపార్టెంట్ లేదా వెరీ సీరియస్. ఇక సెకండ్ వొకాబులరీ వచ్చి చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇంపెండింగ్ అంటే జరగబోతున్న, గోయింగ్ టు కమ్. ఏ ప్రాబ్లమ్ దట్స్ గోయింగ్ టు కమ్. దీంతో ఒక ఎగ్జాంపుల్ తయారు చేసి కామెంట్ సెక్షన్‌లో మెసేజ్ చేయండి. ఇక తర్వాత రీలింగ్ ఫ్రమ్ అంటే సఫరింగ్ ఫ్రమ్. ఈ 3 వొకాబులరీతో 3 ఎగ్జాంపుల్స్ మెసేజ్ చేయండి కామెంట్ సెక్షన్‌లో. ఇఫ్ పాసిబుల్ ఆ ఎగ్జాంపుల్స్ మీరు ఓన్ ఎగ్జాంపుల్స్ క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. మీ ఓన్ ఎగ్జాంపుల్స్ రాస్తేనే వొకాబులరీ అనేది గుర్తుంటుంది. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా! ఎన్ని వొకాబులరీ చదువుతున్నామని కాదు. గుర్తుపెట్టుకునేలాగా చదవాలి. అంటే ఇట్స్ ఇంపార్టెంట్ టు రిమెంబర్ ద వొకాబులరీ విత్ ఎగ్జాంపుల్స్ అండ్ మాక్సిమం ట్రై టు క్రియేట్ యువర్ ఓన్ ఎగ్జాంపుల్స్. గుర్తుంది కదా! వొకాబులరీ షుడ్ నెవర్ బి అవర్ వీక్‌నెస్. వొకాబులరీ షుడ్ బి అవర్ స్ట్రెంగ్త్. వొకాబులరీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వకండి. రెగ్యులర్‌గా, కన్సిస్టెంట్‌గా వొకాబులరీని మాత్రం బాగా ప్రాక్టీస్ చేయండి. ఒక బుక్ అయితే మెయింటైన్ చేయండి. నేను టైం దొరికినప్పుడల్లా ఖచ్చితంగా నేను వొకాబులరీకి సంబంధించి నేను మీకు ఈ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాను. ఎప్పుడైనా బిజీ అయితే మిస్ అవుతాను. మీరు మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ప్రతిరోజు వొకాబులరీ కోసం హిందూ న్యూస్ పేపర్ తీసుకొని కొంత టైం అయితే స్పెండ్ చేయండి. ఈరోజు హిందూ న్యూస్ పేపర్ కావాలి అనుకునే వాళ్ళు తెలుసు కదా ఏం చేయాలో? యూపీఎస్సీ విత్ శ్యామ్ సార్ అనే మన టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. అందులో మీకు హిందూ న్యూస్ పేపర్ పీడీఎఫ్ నేను మీకు పంపిస్తున్నాను. ఓకేనా? అదేవిధంగా ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ అనే మన ఇంకో టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా జాయిన్ అవ్వండి. ఇంగ్లీష్‌కి సంబంధించిన అప్డేట్స్ అందులో వస్తాయి. తెలుసు కదా! ప్లే స్టోర్‌లోకి వెళ్ళండి. మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ అనే యాప్‌ని కూడా ఇన్‌స్టాల్ చేసుకోండి. అందులో మీకు కోర్సెస్ కనిపిస్తాయి. నచ్చిన కోర్స్ తీసుకోవచ్చు. ఈరోజు వొకాబులరీ మీ బుక్‌లో రాసుకున్నారా? ఆల్ ది బెస్ట్.